ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవా, మహిమగల రాజా, మా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, ఘనతయు మహిమయు ప్రభావమును పొందనర్హుడు అయిన దేవుడవు. మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారిని బట్టి బహుగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ, నిత్య జీవముతో కూడిన నిరీక్షణకై మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న కృపానిధివైన దేవా, మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల్లోని నాయన నింబోలి అడ్డలో ఉన్న స్థానిక సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రాలు. 2 దినముల కోడికలలో మీ వైపు మేము చూస్తూ ఉన్నాం. దయగల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దాసులను విశేషంగా బలపరిచి మీ మహిమ కొరకై వాడుకొనండి. మీ వాక్యం చేత మా హృదయాలను సంధించండి. పరిశుద్ధాత్మ యొక్క స్పర్శను మేము అర్థం చేసుకుని గ్రహించగలిగే కృపను దయచేయండి. మీ సన్నిధిని మేము అనుభవింపచేయండి. వినుటకును గ్రహించుటకు కావలసిన కృపను దయచేయండి. చేరువచ్చిన వారికి అందరికీ, స్థానిక సంఘానికి మేలును క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఘనతయు మహిమయు ప్రభావమును మీకు ఆరోపిస్తూ జీవము గల మీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తూ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనతయు మహిమయు ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ, మరి విశేషంగా స్థానిక సంఘానికి మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి యొక్క నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ 2 దినములు మీతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి, అలాగే దేవుని దాసులు కోశి మాథ్యూ గారితో కూడా వేదికను పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆహ్వానించిన స్థానిక సంఘానికి, పెద్దలకు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామంలో మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 2 దినములు మీ మధ్యలో వాక్య పరిచర్య చేయటానికి ప్రభు వైపు చూడగా ప్రభు ఇచ్చిన తలంపులను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనం చదువుకున్న ఈ లేఖన భాగం దాదాపుగా అందరికీ సుపరిచితమైన పత్రిక. క్రొత్త నిబంధనలు 21 పత్రికలలో కూడా అందరికీ బాగా సుపరిచితమైన పత్రిక ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక, ఇష్టపడే పత్రిక కూడా. కీర్తనల గ్రంథంలో 23వ కీర్తన ఎలాగైతే ఇష్టపడతారో, ఈ 21 పత్రికలలో ఫిలిప్పీ పత్రికను అలాగూ ఇష్టపడేవారు ఎక్కువ శాతం ఉంటారు, ధ్యానం చేసేవారు, అందులో నుంచి తలంపులు అందించిన వారు కూడా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈ 2 దినాల్లో ఈ పత్రికలోని కొన్ని సంగతులు మనం ఆలోచన చేయాలి. అన్నీ మనం ధ్యానం చేయలేము, కానీ కొన్ని సంగతులు. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక పౌలు గారి చరపత్రికలలో ఒక పత్రిక. ఆయన చరపత్రికలు అనగానే గృహ నిర్బంధంలో నుండి కొన్ని పత్రికలు వ్రాశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక, అలాగే చెరలో నుండి
అనగా రోమా చెరసాల్లో నుండి వ్రాసిన పత్రికలో ఒక పత్రిక ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక. పౌలు గారు 2వ సేవాయాత్రలో స్థాపించబడిన సంఘం ఫిలిప్పీ సంఘం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలోనికి వెళితే ఫిలిప్పీ సంఘం ఎలాగో ఆవిర్భావం చెందిందో అందును గురించిన సంగతులు మనకు అర్థమవుతాయి. వారు చిన్న ఆసియాలో సువార్త ప్రకటించవలనని ఆలోచన కలిగి ఉండగా పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచి ఐరోపాలోనికి తీసుకుని వెళ్ళాడు. మాసిదోనియా ప్రాంతంలోనికి తీసుకుని వెళ్ళాడు. మాసిదోనియా ప్రాంతంలో అనగా ఐరోపా ఖండంలో మొదటిగా ఏర్పడిన సంఘం ఫిలిప్పీ సంఘం. ఈ ఫిలిప్పీ పట్టణానికి 3 పేర్లు ఉన్నాయి. మొట్టమొదటిగా కెనెడ్రిస్ అని అంటారు, అంటే అనేక సెలయేరులు అని అర్థం. ఫిలిప్పీ పట్టణం చుట్టూ చాలా వాగులు వంకలు పారుతూ ఉంటాయి కనుక ఆ పట్టణానికి కెనెడ్రిస్ అనే మొదట పేరుంది. ఆక్టేవియన్ జయించిన తర్వాత ఆ ప్రాంతానికి రోమా ప్రవాస స్థానం అని పేరు పెట్టారు. అందుకే మనకు అర్థం కావాలంటే రోమన్ కాలనీ అని అన్నారు. అంత మాత్రమే కాకుండా అలెగ్జాండర్ పినతండ్రిని బట్టి ఫిలిప్పు అనేటువంటి పేరును బట్టి ఈ పట్టణం ఫిలిప్పీ పట్టణముగా పిలువబడుతూ ఉంది. అలాగే ఇది సైనిక పట్టణం, సైనికులు ఎక్కువగా ఉండేటువంటి పట్టణం ఫిలిప్పీ పట్టణం. పౌలు ఆయనతో కూడా ఉన్నటువంటి వారు, మరి విశేషంగా శీల లోకా గారు కూడా పౌలు గారితో ఉన్నారు. మరి కొంతమంది జతపని వారు ఆయనతో కూడా ఉన్నారు. వారు ఫిలిప్పీ పట్టణంలోనికి ప్రవేశించారు. కానీ పౌలు గారికి ఉన్న వాడుక ఏ పట్టణంలో ప్రవేశించినా మొదటిగా సమాజ మందిరాలను వెతుకుతాడు. సమాజ మందిరములోనికి వెళ్ళి ధర్మశాస్త్ర లేఖనములలో ప్రభువైన యేసే క్రీస్తు అని నిరూపించి రుజువు చేసి సువార్త ప్రకటించగా యూద నాయకులు అనేక మంది రక్షింపబడినట్లు మనం చూడగలం. కానీ ఫిలిప్పీ పట్టణములో అటువంటి సమాజ మందిరం లేదు. సువార్త ప్రకటించడానికి వారు వెదుగుతూ ఉండగా నదీ తీరమున కొందరు స్త్రీలు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారనే సంగతి వారికి తెలిసిన మీదట అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించగా లూదియా ప్రభువును అంగీకరించింది. ఆమె కుటుంబం అంగీకరించారు. వారికి పరిచర్య చేశారు, ఆతిథ్యం ఇచ్చారు, ఇంటికి తీసుకొని వెళ్ళారు. మాటి మాటికి ఆ మార్గములు వెళుతూ ఉండగా పుతోనను దయ్యం పట్టిన చిన్నది వీరిని చూచి వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులని కేకలు వేస్తూ వచ్చింది. పౌలు గారు ఆమెను చూచి జాలిపడి స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు ఆమె యజమానులకు తీవ్రమైన కోపం వచ్చింది. కారణం వారి లాభ సాధన పోయినదే గనుక. ఆ సోదె చెప్పే చిన్నదాన్ని వారు స్వస్థపరిచారు. సోద అనగానే ఒక మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. సోదె అనగా ఏంటి? ఎవరైనా ఎక్కువగా వ్యర్థమైన అనవసరమైన మాటలు మాట్లాడుతుంటే సోదె చెప్పగాకు అని అంటారు. కారణం ఏంటి? ఒట్టి మాటలు. ఈ దినాలలో క్రైస్తవ లోకములో సోదెగాండ్రు బయలుదేరారు. ప్రవచనాలు చెప్తాం, భవిష్యత్తులో మీకు ఏం జరుగుతుందో చెప్తామనే సోదెగాండ్రు బయలుదేరారు. దేవుని వాక్యం అందుకు ఒప్పుకోదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ స్పష్టంగా చెప్పాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది. మరి ఒక మాట కూడా ప్రభు అన్నాడు, ఏ నాటి కీడు ఆనాటికి చాలును అని అన్నాడు. కనుక అనుదినం ప్రభువును స్తుతిస్తూ ముందుకు సాగాలి. నా మట్టుకైతే రేపటిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు నాకు. చెప్పాలన్నా కానా లేక ఎవరైనా చెప్తానన్నా కూడా నాకు అందుని గురించిన ఆసక్తి లేదు. రేపంటే ఇష్టం కూడా లేదు. కారణం అనుదినం ప్రభు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. నేను ఇలాగ విన్నాను, ఒకసారి ఒక దైవజనులు ఉన్నారు, అనుదినం ఆయన తన కిటికీలు తెరచి ఈ దినమే ప్రభు వస్తాడన్నట్లు ఎదురు చూచేవాడు. అనుదినం ప్రభు కోసం ఎదురు చూచేవాడు. ఏ దినమున ఆయన వచ్చినా మీకు తెలియదు. కనుక రేపేదైనా జరుగుద్దని ఎవరైనా మీకు చెప్తాము అంటే దాని అర్థం ఏంటి? దాని భావం ఏంటి? సోద అంటే అర్థం ఏంటి? ఒట్టి మాటలు. ఉదాహరణ నేను ఒకటి చెప్తాను. నాకు వివాహమైన తర్వాత నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మా చెల్లి ఉంది, ఆమె అప్పటికింకా ప్రభు నమ్ముకోలేదు.
ఒక వ్యక్తి ప్రార్థన చేసి నేను ప్రవచనాలు చెప్తానని తిరగటం మొదలుపెట్టాడు. మా చెల్లి నాకు తెలియకుండానే ఆయనను పిలిచి ప్రార్థన చేయించుకొని మా అన్నకు కుమారుడు పుడతాడా కుమార్తె పుడుతుందా చెప్పమని అడిగింది. ఆయన ప్రార్థన చేసి మీ అన్నకు కుమారుడే పుడతాడని చెప్పాడు. ఆ తర్వాత నా భార్యకు ప్రసవం అయింది, కుమార్తె పుట్టింది, నా కుమార్తె జన్మించింది. ఇటువంటి సోదెగాండ్రు తయారయ్యారు ఈ రోజుల్లో. ప్రస్తుత దినాల్లో క్రైస్తవ లోకాన్ని మాయ చేసి మభ్యపెట్టి మోసం చేసి స్వప్రయోజనం కోసం తయారయ్యారు. ఈ విషయం చెప్పడానికి నేను భయపడటం లేదు. కారణం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన రాకడని గురించి మనకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కానీ ఒకటి మాత్రం మనకు తెలుసు, ప్రభు వస్తాడు, మనము వెళతామనే సంగతి ఎప్పటికి కూడా విదితమే. మనం చెప్పే వాక్యములు స్థిరపరచబడిన విషయాలే, క్రొత్తవి లేవు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. క్రొత్తగా ఏ కలగారా కానీ, దర్శనం ద్వారా కానీ, ప్రవచనం ద్వారా కానీ ఏది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు సహితం యేసుక్రీస్తు ప్రభువు ఆయనను గురించి చెప్పిన విషయం నా వాటిలోని తీసుకుని ఆయన మీకు బోధించును అని అన్నాడు. పరిశుద్ధాత్మ సహితం బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములోని తీసుకొని మనకు బోధిస్తాడు. లేనివి క్రొత్తయే లేవు, రావడానికి అవకాశం లేదు. దేవుని వాక్యములో అందుకు ఆధారాలు కూడా లేవు. మనకు కావలసినదంతా ప్రభు అనుగ్రహించాడు. కనుక రేపటిని గురించి ఏదైనా నేను మీకు చెప్తాను అంటే దాన్ని ఏమనాలి మనం? సోదెగాండ్రు తయారయ్యారు, జాగ్రత్తగా ఉండాలి. వారు చేసిన మంచి పనికి చెరసాలలో వేశారు, బాగా దెబ్బలు కొట్టారు, కానీ కీర్తనలు పాడారు, ప్రార్థన చేశారు, ఇలాగ నేను నమ్ముతున్న సువార్త ప్రకటించాడు. చెరసాలలో వేయగానే పౌలు గారు శీలతో శీల పాట పాడని అన్నాడట. కారణం ఏంటంటే శీల మంచి గాయకుడట. దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను అని ఉంది. వీరికి సంతోషం కలిగించే విషయం ఏమిటి? చాలా దెబ్బలు కొట్టారు, రక్తస్రావం జరుగుతూ ఉంది, గాయాలపైన మంట బాధ ఉంది. ఇప్పటి చెరసాలలు కాదవి, దేశద్రోహుల నుంచే చెరసాలలు, భయంకరమైన వాతావరణంతో కూడిన చెరసాల. ఆ పరిస్థితుల్లో సంతోషం కలిగించే విషయం ఏంటి? పౌలు గారు ఆయన జత పనివారు ఫిలిప్పి పట్టణంలో తిరుగుతూ ఉంటే సువార్త ప్రకటించడానికి ఒక్క పురుషుడు కూడా దొరకలేదంట వాళ్ళకు. ఎటు చూచినా కొంతమంది పురుషులు సైనిక దుస్తుల్లో కవాతు చేస్తూ టక్ 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 మంది తిరుగుతూ ఉంటారు. వారికి సువార్త చెప్పే అవకాశమే లేదు. వీరిని ఎప్పుడైతే చెరసాలలో వేశారో వారి కనుచూపు మేరలో అందరు మగవాళ్ళే కనిపించారంట, పురుషులు. పౌలు గారి బహుగా సంతోషం కలిగింది. ఒక్కసారిగా ఇంతమంది పురుషులకు సువార్త చెప్పడానికి అవకాశం దొరికిందని సంతోషం పట్టలేక శీల కీర్తన పాడు అని అన్నాడంట. అది పౌలు గారికి సంతోషానికి కారణం. ఇది సువార్తికుని హృదయం. సువార్తికుని హృదయం దేని మీద ఉంటుంది? సువార్తికుని హృదయం పోషణ మీద కాదు, సువార్తికుని హృదయం జీవనం మీద కాదు, సువార్తికుని హృదయం రేపేమో జరగాలని కాదు, సువార్తికుని హృదయం భవిష్యత్తు ఏం జరుగుతుందని ఆందోళన కాదు. సువార్తికుని హృదయం ఎవరు దొరుకుతారా వారికి సువార్త ప్రకటించాలి. అది సువార్తికుని యొక్క హృదయం. కదిలిస్తే సువార్త వస్తుంది, సువార్తికుని కదిలిస్తే సువార్త వస్తుంది. మరి దేని మీద దిగులైన, చింతైన, ఆందోళనైన, ఒత్తిడైనా ఉండదు. తన మనసు అంతా, తన గురి అంతా, తన ఆలోచన అంతా నశించిపోయే ఆత్మల పట్ల ఉంటుంది. దొరికితే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఒకసారి ఒక దేవుని దాసుడు ఇలాగ అన్నాడు. ఒక సువార్తికుని తీసుకుని వెళ్ళి నరకంలో ఒక 10 నిమిషాల నుంచి మరలా బయటికి తీసుకొస్తే చాలా ప్రభావితంగా సువార్త ప్రకటిస్తాడట. కారణం ఏంటి? నరక బాధ ఏంటప్పుడు అర్థమవుతుంది అని అన్నారు. ఉదాహరణగా చెప్పారు,
కనుక తన మనస్సంతా కూడా, సువార్తిక హృదయం అంతా కూడా ఏ విధంగా బ్రతకాలని కాదు, ఏ విధంగా సువార్త ప్రకటించాలి, ఏ విధంగా బ్రతకాలని కాదు, ఏ విధంగా ప్రభు కోసం చనిపోవాలి. 1వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, నేను తర్వాత ఆ విషయాన్ని మీకు చెప్తాను. పౌలు గారు ఇలాగన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. మేము బాల్యములో ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సైతం చూస్తూ వస్తూ ఉన్నాం. సువార్థికులు సువార్తకి మీద మనసు పెట్టి ఏమున్నా లేకపోయినా ఆ భారంతో ముందుకు సాగారు, కానీ వేరే ఆలోచనలతో ముందుకు సాగిన వారు కారు. సువార్త ప్రబలమై విస్తరించి మనందరం కూడా ప్రభువులకి రాగలిగాం. పౌలు గారి యొక్క హృదయం సువార్థికుని హృదయం. అక్కడ సువార్త ప్రకటించాడు. తర్వాత వీరు ప్రభువును అంగీకరించి రక్షింపబడిన తరువాత అక్కడ సంఘం ఏర్పడింది. ఊరికే ప్రారంభములు పోద్ఘాతం కోసం ఈ సంగతులు పైన నేను మీకు చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాను. అందుకే 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును అని ప్రారంభం చేశాడు. గమనించారేమాట? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి పరిశుద్ధులు. మనం ఇంతవరకు ఉపోద్ఘాతంగా విన్నామే, ఎవరైతే సువార్త ద్వారా రక్షింపబడ్డాడో, చెరసాల ద్వారా ఆ చెరసాల నాయకుడు ప్రభువుని అంగీకరించాడు. లూదియా కుటుంబం పండితులు చెప్తున్నారు ఆ చిన్నది కూడా రక్షింపబడిందని. చెరసాల నాయకుడు క్రీస్తు యేసునందున సకల పరిశుద్ధులు, ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు, ప్రారంభ పరిశుద్ధులు, మొదటి పరిశుద్ధులు. వారి ద్వారా సువార్త విస్తరించింది, సంఘము విస్తరించింది. ఆ పరిశుద్ధులలో నుండి అధ్యక్షులు వచ్చారు, ఆ పరిశుద్ధులలో నుండి పరిచారకులు వచ్చారు. మనం ఎరిగిన సత్యం, అధ్యక్షులు, కాపరులు, నాయకులు, పై విచారణకర్తలు, పెద్దలు. ఈ 5 పేర్లు కూడా పెద్దలకే ఉపయోగించబడిన పేర్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలో ఉన్న లేక ఫిలిప్పీ సంఘములో ఉన్న అధ్యక్షులు లేక పెద్దలు ఎక్కడి నుండి వచ్చారు? ఫిలిప్పీలో నుండే వచ్చారు. ఫిలిప్పీ సంఘములో ఉన్న పరిచారకులు ఎక్కడి నుండి వచ్చారు? ఫిలిప్పీలో నుండే వచ్చారు. కనుక ఇది మనకు నేర్పే సత్యం ఏమిటంటే, ఏ స్థానిక సంఘమైనా సరే ఆ స్థానిక సంఘములోనే పెద్దలు ఉంటారు, ఆ స్థానిక సంఘానికి చెందిన వారే పరిచారకులు ఉంటారు. మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉండే పెద్దలతోటి, సువార్థికులతోటి, పరిచారకులతోటి సహవాసం ఉంటుంది, సంబంధం ఉంటుంది. ఒకరినొకరు పిలుచుకొని వాడుకునే వాతావరణము ఉంటుంది. ఒకరి విశ్వాసం వలన ఒకరు ఆదరించబడే లేక బలపరచబడే సహవాసం ఉంటుంది. కానీ నాయకత్వం ఏ స్థానిక సంఘానికి ఆ స్థానిక సంఘమే. ప్రాంతీయ నాయకత్వం స్థానిక సంఘాలకు లేదు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. మన సంఘాల యొక్క మూలాధారం, ఒక గొప్ప సిద్ధాంతం, ఒక ప్రాథమికమైనటువంటి క్రమం ఇదే అనే సంగతి మనం విస్మరించకూడదు. స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక సంఘాలు. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకు. పౌలు గారు కూడా వారికి సహకారిగా ఉన్నాడు, ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు, బలపరిచేవాడుగా ఉన్నాడు, ఆదరించేవాడుగా ఉన్నాడు, వాక్యాన్ని నేర్పించేవాడుగా ఉన్నాడు. కానీ పెద్దలు ఎక్కడున్నారు? ఆ సంఘానికి ఎక్కడున్నారు? ఆ సంఘములోనే ఉన్నారు. ఆ సత్యాన్ని పౌలు గారు ఇక్కడ
బయలుపరుస్తూ ఉన్నాడు. అంతవరకు మనం ఉపోద్ఘాతాన్ని ఆపాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు 4 విశేషమైన సంగతులు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల యొక్క అంశము, సారాంశము మొదటగా నేను చెప్పాలనుకుంటున్నాను. 1వ అధ్యాయం యొక్క అంశము ఏక మనస్సు. 2వ అధ్యాయం యొక్క అంశము దీన మనస్సు. 3వ అధ్యాయం యొక్క అంశము ఆత్మీయమైన మనస్సు. 4వ అధ్యాయం యొక్క అంశము బలమైన మనస్సు. 1వ అధ్యాయం ఏక మనస్సు, సారాంశము క్రీస్తే నా జీవితం అని అన్నాడు. 1వ అధ్యాయం 21వ వచనంలోనికి రాగానే నా మట్టుకైతే బ్రతుకుట, క్రీస్తే చావైతే లాభము అని అన్నాడు. 2వ అధ్యాయము దీన మనస్సు అని అన్నాడు. అంశం, సారాంశం ఏంటో తెలిసిన, క్రీస్తే నా మాదిరి. 5వ వచనంలో మనం ఇలాగ చూస్తాము, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అని చూస్తాం. దీన మనస్సు, క్రీస్తే నా మాదిరి. 3వ అధ్యాయంలోనికి రాగానే ఆత్మీయమైన మనస్సు అని మనం చూస్తాం. సారాంశం ఏంటి తెలిసిన, ఏ విధము చేతనైనా క్రీస్తును సంపాదించుకొనవలనని అని అంటాడు. కనుక సారాంశము క్రీస్తును సంపాదించుకోవటం. 4వ అధ్యాయంలోనికి రాగానే బలమైన మనస్సు. 13వ వచనంలో ఇలాగంటాడు, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని అన్నాడు. క్రీస్తే నా బలము అని అన్నాడు. 4 అధ్యాయులు ఇలాగ మనం చెప్పుకుందాం. 1వ అధ్యాయము ఏక మనస్సు, క్రీస్తే నా జీవితం. 2వ అధ్యాయము దీన మనస్సు, క్రీస్తే నా మాదిరి. 3వ అధ్యాయం ఆత్మీయమైన మనస్సు, క్రీస్తే నా మూలము. 4వ అధ్యాయం బలమైన మనస్సు, క్రీస్తే నా బలము. ఈ 4 అధ్యాయాలకు అంశాలు, ఈ 4 అధ్యాయాలకు సారాంశాలు మీ మనస్సులో ఉంచుకొని ఈ పత్రికను ధ్యానం చేయటానికి మొదలు పెట్టండి. అద్భుతమైన సంగతులు ప్రభువు బయలుపరుస్తాడు. ఇప్పుడు 1వ అధ్యాయంలోని తలంపుని వరకు మనం ధ్యానం చేద్దాం, మనకున్న తక్కువ సమయాన్ని బట్టి. 1వ అధ్యాయం యొక్క అంశము ఏక మనస్సు, సారాంశము క్రీస్తేనా జీవితం. 21వ వచనాన్ని మనం గమనిస్తే, నా మట్టుకైతే బ్రతుకుట, క్రీస్తే చావైతే లాభము అని అన్నాడు. 1వ అధ్యాయంలో క్రీస్తు అనేటువంటి ఆ పేరు మాత్రం కేవలం 1వ అధ్యాయంలోనే 18 సార్లు రాశాడు. ఆయన అనింది అదే అధ్యాయంలో, దేవుడు అనింది అదే అధ్యాయంలో, యేసు అనే మాట కూడా ఉంది అదే అధ్యాయంలో. అవి కాక కేవలం క్రీస్తు అనే పేరు మాత్రం 18 సార్లు రాశాడు పౌలు గారు. అయితే సువార్త అనేటువంటి మాట 6 సార్లు రాశాడు. క్రీస్తుని గురించి ఇన్నిసార్లు ప్రస్తావించుతూ ఉండగా పౌలు గారి యొక్క జీవితానికి క్రీస్తే బ్రతుకు అనే సంగతి ఎంతగా ఉందనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది. ఇలాగ నేను చెప్పాలనుకుంటున్నాను, పౌలు గారి యొక్క ఒకే ఒక మనస్సు ఏంటో తెలిసిన, ఒకే ఒక మనస్సు, క్రీస్తు సువార్త. నా మట్టుకైతే బ్రతుకుట, క్రీస్తు చావైతే లాభము అని అన్నాడు. 1వ అధ్యాయం అంతా కూడా మీరు చదివేటప్పుడు సువార్త నిమిత్తం పౌలు గారి యొక్క ప్రయాస ఏమిటో, ఆయన మనస్సు ఏంటో మనకు అర్థమవుతుంది. ముందుగా ఒక్క విషయాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను అన్నాడు. వినండి, ప్రస్తుతము ఈ పత్రిక పౌలు గారు రాస్తూ ఉండగా ఆయన చెరసాలలో ఉండి పత్రిక రాస్తూ ఉన్నాడు. చెరసాలలో ఉన్నాడు. ఆకలి బాధ ఉంది, గాయాల బాధ ఉంది, అనారోగ్యంతో కూడిన బాధ ఉంది, ఆప్తులు ఎక్కువగా దగ్గర లేనటువంటి బాధ ఉంది. అదే సమయమందు శ్రమానుభవం తన శరీరంలో
ఉంది. ఇన్ని పరిస్థితులు ఒకవేళ మన జీవితాల్లో గనుక సంభవిస్తే మనం ఏం ప్రయత్నం చేస్తాం? వీటన్నిటినీ ఉపయోగించుకొని ఇతరుల సానుభూతి పొందటానికి ప్రయత్నం చేస్తాం, ఇతరుల సింపతిని పొందటానికి ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిని బాగా ప్రచురించి ఇతరులు మన మీద దయ చూపించులాగన ప్రయత్నం చేస్తాను. పౌలు గారి ప్రయత్నం అలా కాదు. ఆయన ప్రయత్నం ఏంటో తెలిసిన? తన శ్రమలు కూడా ఫిలిప్పీ సంఘాన్ని నిరుత్సాహపరచకూడదు. తానున్నటువంటి ఈ దయనీయమైన ఈ స్థితి కూడా ఫిలిప్పీ సంఘాన్ని బలహీనపరచకూడదు. తన శ్రమలు కూడా వారికి ప్రోత్సాహకరం కావాలనుకున్నాడు. అందుకే ఇలాగ రాస్తున్నాడు. ఏమంటాడు తెలిసిన? నాకు ఏవేవి సంభవించనో వాటి విషయమే మీరు దుఃఖపడొద్దు, చింతపడొద్దు, బాధపడొద్దు, నా మీద సానుభూతి చూపించడానికి ప్రయత్నం చేయవద్దు. ఏవైతే నాకు సంభవించాయో అవన్నీ కూడా ఎందుకు సంభవించాయో తెలిసిన? సువార్త ప్రబలమగుటికే సంభవించాయి. సువార్తికుని హృదయం, నా గాయాలు, నా శ్రమ, నా అనారోగ్యం, నా చెర, ఇవన్నీ దేనికో తెలిసిన? సువార్త ప్రబలం కావటానికి. రుజువు కూడా ఉంది ప్రియమైన వారలారా అన్నాడు. ఆ రుజువు ఎలాగో తెలిసిన? ప్రేతోరియం అనే శానవారి వలన అవి రుజుమయ్యాయి అని అన్నాడు. ఎలాగో తెలుసిన? తర్వాత మీరు చదువుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో ఉన్న సంగతులు నేను మీకు చెప్తున్నాను. ప్రేతోరియము అంటే గృహ నిర్బంధంలో కాపలా ఉండే సైనికులు వారు. 28వ అధ్యాయం, అపోస్తుల కార్యం 28వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. గృహ నిర్బంధంలో కాపలాగా ఉన్నటువంటి సైనికులు ఉన్నారు. వారికి పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు కొందరు రక్షింపబడ్డారు. చెరసాల్లోకి వెళ్ళాడు. ఫిలిప్పీ చెరసాల్లో ఏం జరిగింది? అక్కడ చెరసాల నాయకుడు ప్రభువును అంగీకరించాడు. అంత మాత్రమే కాకుండా 4వ అధ్యాయంలోనికి రండి. 22వ వచనం చివరి భాగంలో కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు, కైసరు ఇంటిలోనికి ప్రశ్నించడానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ సువార్త ప్రకటించారు. అక్కడ కొంతమంది ప్రభువును అంగీకరించారు. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుంది? ఆత్మలు రక్షింపబడుతూ ఉన్నారు. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు ప్రేతోర్యంలోని సేనవారు, ఆ కాపలా ఉన్నటువంటి సైనికులు రక్షింపబడ్డారు. కైసరు ఇంటిలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ రక్షింపబడ్డారు. చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ రక్షింపడ్డాడు. ఒనేసిము ఎక్కడ రక్షింపబడ్డాడు? ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మలు రక్షింపబడుతున్నాయి. అదే పౌలుకి ఆనందం. కనుక తనకు కలిగిన శ్రమలు ఏవైతే ఉన్నాయో, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సానుభూతి కోసం కాక ప్రోత్సాహం కోసం ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ప్రసార మాధ్యమం చాలా చురుగ్గా ఉంది కదా. సాధ్యమైనంత ఎంత ఎక్కువగా సాధ్యమైతే అంత ఎక్కువగా ఈ పరిస్థితులను ఉపయోగించుకొని ఏం రాబట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం? సింపతి. కానీ పౌలు గారి హృదయం ఏంటో తెలిసిన? వీటి వలన సహితం ఫిలిప్పీలో ఉన్న పరుషులు నిరాశ పడకూడదు. పౌలు గారు గొప్ప సువార్థికుడు కదా, గొప్ప సేవకుడు కదా, ఆత్మలు రక్షింపబడతా ఉన్నారు కదా. ఎందుకు ప్రభు ఆయన ఇన్ని శ్రమల్లోని తీసుకొని వెళ్ళాడు అని నిరాశ వారికి రాకూడదు. అందుకే ఏమంటున్నాడు తెలిసిన? నేను ఎక్కడున్నా అది దేవుని చిత్తం. నేను ఎక్కడున్నా అక్కడ ఎందుకు దేవుడు నన్ను అక్కడికి పంపించాడు, అదే నా ఉద్దేశం. సువార్త ప్రబలమగుటకే నాకు ఇవన్నీ సంభవించాయి అని పౌలు గారు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. వారిని మరొక విషయంలో అభినందిస్తూ ఉన్నాడు. చూడండి, 3-6 వచనాలు చదువుతున్నాను, కలిసి ఉన్నాయి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివార ఇండుట చూచి అని అన్నాడు.
తర్వాత ఏమన్నాడు తెలిసిన, మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను అని అన్నాడు. సువార్త పనిలో, సువార్త ప్రకటించటలో మీరు నాతో పాలువారుగా ఉన్నారు అంటూ దానికి ఒక పేరు పెట్టాడు, సత్క్రియ అనే పేరు పెట్టాడు. ఎఫెసీ 2:10 జ్ఞాపకం వస్తుందా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అనేక సత్క్రియలలో ఒక సత్క్రియ ఏంటో తెలిసిన, సువార్తలో పాలువారుగా ఉండుట. ఇది సత్క్రియ. ఊరికే 3 విషయాలు అలాగ చెప్పి నేను ముందుకు వెళ్తాను. సువార్తలో పాలువారుగా ఎలా ఉండగలం? 1, ప్రకటించుట ద్వారా. ఫిలిప్పీ సంఘస్థులు ప్రకటించబట్టే కదా సంఘం విస్తరించింది. ఆ పరిశుద్ధుల్లో నుండే అధ్యక్షులు, పరిచారకులు కూడా వచ్చారు. సువార్త ప్రకటించే విషయంలో పాలువారుగా ఉన్నారు. 2వది, ప్రార్థించుట ద్వారా. సువార్త ఒక విత్తనముగా భూమిలో నాటబడినప్పుడు అది మొలకెత్తి ఫలించి ఎలాగైతే ఫలాలు ఇస్తుందో, అలాగే ఆత్మలు రక్షింపబడినట్లుగా విత్తబడిన సువార్త కొరకు ప్రార్థన చేయాలి. పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని అభినందిస్తున్న విషయం ఏమిటంటే, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అన్నాడు. సువార్త పరిచర్య ఫలించుటకై ప్రార్థించుట ద్వారా. 3వదిగా, పంపుట ద్వారా. లేక ఇంకొక మాట కూడా మనం చెప్పవచ్చు, పంచుకొనుట ద్వారా. ప్రభు మనకిచ్చిన వాటిని సువార్త పరిచర్య నిమిత్తమై పంపుట ద్వారా. ఇదే పరలోకమందు ధనం కూర్చుకోవటం. 4వ అధ్యాయంలో చదువుతాను చూడండి, చాలా ఉన్నాయి. ఒక్క మాటే నేను చదువుతాను. 18వ వచనం చదువుతున్నాను. ఫిలిప్పీ 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని అన్నాడు. కనుక పంపుట ద్వారా. గమనించారండి? 1, ప్రకటించుట ద్వారా. 2, ప్రార్థించుట ద్వారా. 3, పంపుట ద్వారా. ఈ సత్క్రియలో మనం పాలువారముగా ఉండగలం. ఇది గొప్ప సత్క్రియ. ఒక వ్యక్తి యొక్క నిత్యత్వానికి సంబంధించిన పరిచర్య. ఇది మామూలు విషయం కాదు, సాధారణమైన విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. సువార్త పరిచర్య ఒక నిత్యత్వానికి సంబంధించిన పరిచర్య అండి. కనుక అందులో పాలువారుగా ఉండటనే సత్క్రియ ఎంత గొప్పదో ఆలోచన చేద్దాం. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దయచేసి చదువుదాం చూడండి. 6 నుంచి 7 వచనాలు చదవాలి, కొద్దిగా ఎక్కువగా ఉంది. మధ్యలో చదువుతాను చూడండి. మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును, నేను సువార్త పక్షమున వాదించుట యందును, దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలు నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే అని అన్నాడు. మనం చదువుకున్న ఈ వచనాల్లో నుండి ఒక 3 విషయాలు ఎదుటికి తీసుకొస్తున్నాను చూడండి. పౌలు గారు ఇలాగన్నాడు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అన్నాడు. 2వది, పౌలు గారు ఏమన్నాడు తెలిసిన, నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. ఇంకా ఏమన్నాడు తెలిసిన, మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. ఇలాగ చెప్తున్నాను, మీరు నా జ్ఞాపకంలో ఉన్నారు, మీరు నా ప్రార్థనలో ఉన్నారు, మీరు నా హృదయంలో ఉన్నారు అని అన్నాడు. 3 మాటలు నేను పెడతాను, ఇలాగ పెట్టాలనుకుంటున్నాను జ్ఞాపకం అంటానికి. జ్ఞాపకం ఎప్పుడు కూడా మనసునకు సంబంధించింది. ప్రార్థన ఎప్పుడు కూడా ఆత్మకు సంబంధించింది. ఆత్మ వలన ప్రార్థన చేయొచ్చు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలను మనము ఎరుగము, కానీ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఫిలిప్పీల కొరకు పౌలు గారు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఎలా విజ్ఞాపన చేస్తున్నాడు? ఆత్మతో విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత ఇలాగన్నాడు, ఏమన్నాడు తెలిసిన, మీరు నా హృదయంలో
ఉన్నారు అని అన్నాడు. 3 మాటలు. 1, మీరు నా మనస్సులో ఉన్నారు. 2, మీరు నా ఆత్మలో ఉన్నారు. 3, మీరు నా హృదయములో ఉన్నారు అని అన్నాడు. కారణం ఏంటి? ఈ సత్క్రియలో మీరు నాతో కూడా పాలువారుగా ఉన్నారు కాబట్టి. ఏ సత్క్రియ? నాకు ఒకే ఒక మనస్సు అండి. ఏంటది? సువార్త ప్రకటించాలి. ఆ సత్క్రియలో మీరు నాతో కూడా పాలువారుగా ఉన్నారు కాబట్టి మీరు నా మనస్సులో ఉన్నారు, నా ఆత్మలో ఉన్నారు, నా హృదయంలో ఉన్నారు అని అన్నాడు. మనస్సులో ఉన్నారు అని అన్నాడు మొదటిగా. ఒక వ్యక్తి యొక్క మనస్సులో మనం ఉండాలి అంటే 2 పనుల ద్వారా ఉండొచ్చు. 1, మేలు చేసి వారి మనసులో ఉండొచ్చు, కీడు చేసి కూడా వారి మనసులో ఉండొచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ కొన్ని పేర్లు ఉదహరించబడ్డాయి. అన్నీ మనం చదవలేం. కారణం ఏంటంటే హైదరాబాద్లో గడియారం త్వరగా తిరిగిపోతుంది. 1, 2 మాత్రమే చదువుతాను చూడండి. మొదటిగా 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. ఇప్పుడు 14వ వచనం చదువుతున్నాను చూడండి. అలెగ్జాంద్రు అను కంచరవాడు నాకు చాలా కీడు చేసెను. లూకాను మర్చిపోలేదు, మార్కును మర్చిపోలేదు, తుకికును కూడా మర్చిపోలేదు. ఎందుకు? ప్రయోజనకరమైన వాడు. అలెగ్జాంద్రుని కూడా మర్చిపోలే. ఎందుకు? చాలా కీడు చేశాడు అన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని పిల్లలముగా, విశ్వాసులముగా మన తోటి వారి యొక్క మనస్సుల్లో మేలుకరమైన జ్ఞాపకంగా ఉండాలి. మనం కీడును గురించిన జ్ఞాపకంలో ఉండకూడదు. రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో అంటాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు అని అన్నాడు. ఇంకా ఏమన్నా తెలిసిన? కీడునకు ప్రతిగా మేలు చేయమన్నాడు. మనం ఇతరుల మనస్సులో ఉంటాం. ఎలా ఉన్నాం ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొంతమందిని ఎలాగనుకుంటాం, వీడు లేకుంటే బాగుండని. కొన్నిసార్లు కొంతమంది ఎలాగంటారు, ఇతను ఉంటే బాగుండు అని. మనల గురించిన జ్ఞాపకం ఎలా ఉంది? ఫిలిప్పీ సంఘం యొక్క జ్ఞాపకం పౌలు గారికి మనసులో ఎలా ఉందో తెలిసిన? నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా ఏం చేస్తున్నాను? మీ విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ప్రియమైన వారలారా, క్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన ప్రియ సహోదరులరా, సహోదరులరా, మనలను బట్టి ఇతరులు దేవుని స్తుతించాలండి. ఆ సాక్ష్యం కావాలి మనకు. అర్థమవుతుంది మాట? ఫలాని సహోదరుని బట్టి, ఫలాని సహోదరుని, అన్నని బట్టి, అక్కని బట్టి, ఆ తమ్ముని బట్టి, చెల్లిని బట్టి, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నానంటే దేవునికి ఎంత మహిమ. మన జ్ఞాపకం ఇతరుల మనసులో ఎలా ఉంది? లేక అలెగ్జాంద్రు అనేవాడు చాలా కీడు చేశాడు. కొంతమంది మనసులోకి వస్తే మనసంత ఆందోళనతో నిండిపోయి ఒత్తిడికి గురైపోతున్నారు. సంఘానికి ఎందుకు రావాలండి? శ్రమలలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆదరించబట్టానికి, బలపరచబట్టానికి, ఉజ్జీవింపబట్టానికి, తద్వారా దేవుని మహిమపరచడానికి. ఆదివారం రొట్టె విరిచే కూడికి మనం చేరి వచ్చేటప్పుడు ఒత్తిడితో లేమా? ఆందోళనతో లేమా? ఊరికి ఆలోచన చేద్దాం. వాతావరణం ఎలా ఉంది స్థానిక సంఘంలో? ఫిలిప్పీ సంఘాన్ని గురించి పౌలు గారు ఏమంటే తెలుసు? ప్రభువా వారి విషయమై నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ సోదరుడు కనపడితే ఎంత బాగుండు, ఆ సోదరి కనపడితే ఎంత బాగుండు. మాట్లాడితే చాలు నా హృదయానికి ఆదరణ. నేను బలపడతాను, ఆత్మీయంగా వర్ధిల్లుతాను. ఆ సహవాసం కావాలని, మన ఆత్మీయమైన సహవాసాన్ని కోరుకునే జీవితం మనకుంది. అలెగ్జాంద్రు అనే కంచరవాడు ఏం చేశాడంట? చాలా కీడు చేశాడు. మన జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి మన సోదరుల యొక్క మనసుల్లో?
పౌలు గారు అంటాడు, నా మనసులో మీరున్నారు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నాను తెలిసిన, ఆ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఫిలిప్పీ సంఘం జ్ఞాపకం వస్తే కృతజ్ఞతతో పౌలు గారి హృదయం ఉప్పొంగుతుంది. దాటి వెళదాం, సమయం లేదు. నా ప్రార్థనలో మీరు ఉన్నారు అని అన్నాడు. నా ఆత్మలో మీరు ఉన్నారు. పౌలు గారు మోకరించినప్పుడల్లా, లేక పౌలు గారు ప్రార్థించినప్పుడల్లా పరిశుద్ధాత్మ పౌలు గారి యొక్క మనసులోనికి ఫిలిప్పీ సంఘాన్ని తీసుకొని వస్తున్నాడు. వారి గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు నా ఆత్మలో ఉన్నారు. తర్వాత ఇంకో విషయం ఏమన్నాడు తెలిసిన, నా మనసులో మిమ్మల్ని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నా ఆత్మలో మిమ్మల్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనుక మీరు ఎక్కడున్నారో తెలిసిన, నా హృదయములో ఉన్నారు. ఎంత అభిమానముతో కూడిన ప్రేమ ఫిలిప్పీ సంఘం ఎడల పౌలు గారు కలిగి ఉన్నాడు. మీరు నా హృదయములో ఉన్నారు. అక్కడ ఒక విశేషమైన కారణం ఉందండి పౌలు గారు అలాగ చెప్పటానికి. ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది మనం ఎక్కువ సమయం ధ్యానం చేయాలి, కానీ వరకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి విషయం, నేను సువార్త పక్షమున వాదించుట యందు దానిని స్థిరపరచుట యందు మీరు నాతో కూడా పాలివారుగా ఉన్నారు. సువార్త పక్షమున వాదించుట యందు కారణం ఏంటంటే భిన్నమైన సువార్త ఉంది. సువార్త ఏంటో, భిన్నమైన సువార్త ఏంటో అర్థం కావాలి మనకు. భిన్నమైన సువార్తే సువార్తకు ఎక్కువ ప్రబలం అవుతుంది ప్రస్తుత దినాల్లో. అంత మాత్రమే కాదు, దాన్ని స్థిరపరచుట ఎందు, సత్య సువార్తను స్థిరపరచుట ఎందు. వినండి, సువార్త పక్షాన వాదించి సత్య సువార్తను స్థిరపరిచిన వాడు పౌలు గారు. చాలా విషయాలు ఉన్నాయి. ఆ కృపను దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. అందుని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదవండి. ఇప్పుడు పౌలు గారు ఏమంటాడో తెలిసిన, సువార్త పక్షమున వాదించుట యందు దానిని స్థిరపరచుట యందు మీరు నాతో కూడా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలనుకుంటున్నాం, సత్య విషయమైన సేవలో మీరు నాకు మద్దతుగా ఉన్నారు. ఆయనకు పంపించినందుకు కాదు, ఆయన ఆర్థికంగా ఆదుకున్నందుకు కాదు, ఆయన అవసరాలు తీర్చినందుకు కాదు, అది అక్కడ ప్రస్తావనే లేదు. పౌలు గారు, మీరు సత్యవాక్యాన్ని ప్రకటించండి, సత్య సువార్తనే ప్రకటించండి, మేము మీ వెనకాల ఉన్నామని వెన్ను తట్టి ప్రోత్సహించారు మీరు నన్ను. అందుకే మీరు నా హృదయంలో ఉన్నారు. సత్యం కోసం మీరు నిలవబడ్డారు, నన్ను ప్రోత్సహించారు. ఎక్కడున్నారు తెలిసిన, నా గుండెలో మిమ్మను దాచుకున్నాను. అది పౌలు గారు ఫిలిప్పీ సంఘం ఎడల కలిగిన అభిమానముతో కూడిన ఆప్యాయత. మిగతా విషయాలు కాదండి, వస్తు సంబంధమైంది కాదు, సత్య సంబంధమైంది. సువార్తను, సత్య సువార్తను, సువార్త పక్షాన వాదించట యందు భిన్నమైన సువార్త, కలిపి చెరిపేడు సువార్త, వర్ధిల్లే సువార్త, లేక ఆచారాలను కలిపే సువార్త, లేక ధర్మశాస్త్రాన్ని కలిపి చెరిపేడి భిన్నమైన సువార్త విరోధముగా నేను వాదించేటప్పుడు కొంతమంది ముఖ్యులు కూడా ఆ ఉచ్చులో పడ్డారు. కానీ ప్రభు నన్ను నిలవబెట్టారు. ఆ విషయంలో మీరు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు, నాతో కూడా ఉన్నారు. కనుక మీరు నా మనస్సులో ఉన్నారు, మీరు నా ఆత్మలో ఉన్నారు, మీరు నా హృదయంలో ఉన్నారు. కారణం ఏంటి తెలిసిన, అంతిమంగా క్రీస్తు ప్రకటించబడుతూ ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుతే క్రీస్తే. ఎలా తెలిసిన, నేను ప్రకటించినా మీరు ప్రకటించినా ఒకే ఒక మనస్సు. సువార్త మీరు ప్రకటించినా నేను ప్రకటించిన నేను సంతోషిస్తాను. కారణం ఏం తెలిసిన, నా మనస్సు ఒక్కటే ఉంది, ఏక మనస్సు. క్రీస్తేనా జీవితం. ఏ విధమ చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ప్రభు మాటలు మన కొరకు దీవించును గాక. ఒక విషయం పాడతారు, ఒకసారి లేచి
చేసి ఖాళీ లేకుండా సభ్యులు కూర్చోవాలని ప్రభుత్వం తర్వాత కోరిక మన వాక్యాన్ని అందిస్తాయి. దానికి ముందుగా మనం చేయలేండి. ప్రార్థించుకుందామంటే చాలా మంచిది. అత్యున్నతమైన సింహాసనాశ్రయుడు మరొకసారి ఉదయకాలంలో వేపులలో నీ వంటి వాడు ఎవరు లేరని, పరిశుద్ధతను బట్టి మహనీయుడవని, స్తుతి కీర్తన వల్ల పూజ్యుడవని, యెహోవా ఆశ్చర్య కార్యం చేయవాడు, యెహోవా అద్భుత కార్యం చేయవాడని నేను ఘనపరుస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, నేను హెచ్చిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే ఆ దినమున తండ్రి నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసి నీ ప్రజలు ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వం ద్వారా ఎర్ర సముద్రం దాటించావు. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నింబోలి అడ్డలో ఉన్న వ్యత్యస్త సంఘముల ప్రభువా, మేము కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుండగా ఒక తల్లి సంఘముగా ట్విన్ సిటీస్ లో నా ప్రభావిలో సంఘాన్ని నిలబెట్టుకున్నాం. నీకు వందనాలు ఆయన. ఈ సంఘం ద్వారా అనేక శాఖలుగా ఏర్పడ్డ సంఘాలు మేము చూస్తున్నాం. నీకు వందనాలు తండ్రి. అంతేకాదు ప్రభువా, కొన్ని సంవత్సరాలుగానైనా ప్రతి ఫిబ్రవరిలో ప్రతి అక్టోబర్లోనైనా వాడు మారక నా తండ్రి పోయి గుడిలో కొనసాగిస్తూ ఈ ఆశ్చర్య కార్యాలను చూస్తున్నాం ప్రభువా.